హలో ఫ్రెండ్స్, ఇప్పుడు టీజీఎస్ఎడ్ సెకండ్ ఫేజ్ అనేది రిలీజ్ అయింది. కావున ఈ సెకండ్ ఫేజ్లో ఎవరైతే పెట్టదలుచుకున్నారో వాళ్ళు ఈ రోజు నుండి అవకాశం అనేది నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కావున ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో మిస్ అయ్యారో వారు సెకండ్ ఫేజ్లో పెట్టుకునే అవకాశం కల్పించవచ్చు. ఈరోజు 15 ఈ రోజు నుంచి ఎవరైనా కొత్తగా చేసుకోవాలన్న వాళ్ళు ఈరోజు ఆన్లైన్ అప్లికేషన్ చేసి తద్వారా కాలేజ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెళ్ళవచ్చు. అలాగే ఇక్కడ 16 and 17 డేట్లో ఈ వెబ్ ఆప్షన్లో పెట్టడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వెబ్ ఆప్షన్లో పెట్టిన తర్వాత మనకు 20 లేదా 20 సెకండ్లో కాలేజ్ అలాట్మెంట్ కావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ కొత్తగా ఎవరైతే ఫస్ట్ ఫేజ్ మిస్ అయ్యి సెకండ్ ఫేజ్లో అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పైన ఉన్న 3 డాట్స్ని సెట్ చేసి పే ప్రాసెసింగ్ ఫీ అనే దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు ఈ పే ప్రాసెసింగ్ ఫీ ద్వారా ఓపెన్ చేసినప్పుడు ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో పైకి స్వైప్ చేయడం ద్వారా మనకి మామూలుగా ఫీజు వచ్చేసి ఓసీబీసీ వాళ్ళకి 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 ఉండడం జరుగుతుంది. ఇలా పే చేయాలనుకునే వాళ్ళు మనం అక్కడ ఇచ్చిన లాగిన్ ఐడితో పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయాలి. మన హాల్ టికెట్ నెంబర్, ఇంకా రిజిస్ట్రేషన్ నెంబర్, మన డేట్ ఆఫ్ బర్త్, అలాగే క్యాప్చా ఎంటర్ చేసి మన కేటగిరీ వైజ్ గల ఫీజుని ఫీ ఆన్లైన్ ద్వారా పే చేయడం ద్వారా మన ఫీ అనేది పే కావడం జరుగుతుంది. అలాగే మనం ఈ పేమెంట్ చేసిన తర్వాత స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఉంటుంది. స్లాట్ బుకింగ్ మనకు వీలు డేట్లో బుక్ చేసుకుందో మనకు సరిపడే టైంని చూసుకొని బుక్ చేసుకోవాలి. ఈ స్లాట్ బుకింగ్లో మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మన ఈ స్లాట్ బుకింగ్లో హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి మన ఉన్న ఒక రోజు టైంలో స్లాట్ బుక్ చేసుకొని అన్ని సర్టిఫికేట్స్, ఒరిజినల్స్ ప్లస్ 1 సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని మన హెల్ప్ లైన్ సెంటర్కు వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత మనకు ఒక లాగిన్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ లాగిన్ ఐడి ఇచ్చిన తర్వాత మనము పాస్వర్డ్ జనరేట్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్లో పెట్టుకున్న దానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎవరైతే లాగిన్ ఐడి పొంది పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఫస్ట్ ఫేజ్లో కాలేజ్ అలాట్మెంట్ కాని వారు ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఈ వెబ్ ఆప్షన్లు మనకు ఫస్ట్ ఫేజ్లో అలాట్మెంట్ కాని వారు సెకండ్ ఫేజ్లో కొన్ని ఎక్కువ కాలేజీలు పెట్టుకోవాల్సిందిగా అనుకుంటున్నాను. అలాగే ఎవరైతే సెకండ్ ఫేజ్లో కాలేజెస్ ఇవ్వాలనుకున్నారో